హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి వీటిని ఏమంటారు మీరు? బీనీస్ కాయలు అంటారు కదండి. వీటితో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. పెసరపప్పు వేసి, కొబ్బరి వేసి ఫ్రై లాగా అలాగా నేను టమాటా వేసి చేస్తాను. నేను ఎలా చేస్తాను నా స్టైల్లో చూపిస్తాను. ఇగోండి బీనీస్ కాయలు చక్కగా కట్ చేసి పెట్టేసి క్లీన్ చేసుకున్నాను. టమాటాలండి ఒక 2, ఉప్పు, పసుపు. ముందు ఒక 10 నిమిషాలు అట్టా బాయిల్ చేసుకుందామండి. అప్పుడు కూర కూడా చాలా బాగుంటుంది టేస్టు. కొత్తిమీర ఇలా ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. కొంచెం అల్లం పేస్టు. ఇప్పుడు బాణలు పెట్టి నూనె వేస్తున్నాను కూర చేసుకోవడానికి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేసేద్దాం. ఇంకో ఉల్లిపాయ వేగిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా టమాటా బీనీస్ అవి వేసేసుకుందాం. దీంట్లో వాటర్ ఏమి ఉండవండి, చక్కగా ఇంకిపోయి మగ్గబెట్టి వేసుకోవచ్చు. ఒకవేళ ఉన్నా పోసేసుకోండి, పారవేయకండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇదిగోండి మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా, నాకైతే కొంచెం చాలలేదు. ఉప్పు చూసి వేసుకోండి. ఇంతేనండి. ఇదిగోండి చక్క ముద్దగా అయిపోతుంది అంతా. ఇప్పుడు మీకు నచ్చితే ధనియాల పొడి వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. నేను కొంచెం వేసాను, బాగుంటుంది టేస్టు. ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఇంతేనండి బీనీసు టమాటా కూర. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చేయకపోతే కనుక చాలా బాగుంటుంది టేస్టు. ఇదే విధంగా కొబ్బరి వేస్తారు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు కూడా. ఈసారి అలా ట్రై చేద్దాం ఒకసారి. ఈ కూరకైతే అసలు చాలామంది ఇష్టంగా తింటారండి, పిల్లలు కూడా. ఎప్పుడు ఒకే విధంగా